హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీకి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ ఆప్షన్, రెండు ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ ఆప్షన్ మీరు కేవలం 5,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐతో మీరు ప్రారంభించవచ్చు. మీకు టోటల్ ఫీ 60,000 అవుతుంది. అది కూడా 15th మే లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. తర్వాత ఫీజు 10,000 రూపీస్ పెరుగుతుంది. 16th మే నుంచి ఫీ విల్ బికమ్ 70,000 అనమాట. అయితే ఈఎంఐ మీకు కంటిన్యూ అవుతుంది. బ్యూటీ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 2020లో మనం ప్రోగ్రామ్ ప్రారంభించాం. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఈ రోజు వరకు కూడా యాక్సెస్ అలాగే ఉంది. సో వాళ్ళు 2020, 21, 22, 23 ఎవ్రీ ఇయర్ న్యూ సైకిల్, న్యూ కంటెంట్, అదే పాత పేమెంట్తోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీటితో పాటు చాలా కాంప్లిమెంటరీ కోర్సెస్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అలాగే ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే హైదరాబాద్ మరియు వైజాగ్ రెండు చోట్ల మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫ్రీగా వస్తుంది. సో ఆఫ్లైన్ ఫీ 80,000, 10,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్కి లైఫ్ టైం వస్తుంది. ఆఫ్ టైం తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి సో ఆన్లైన్ పైన లైఫ్ టైం, ఆఫ్లైన్ పైన లైఫ్ టైం. అండ్ 1st జూన్ నుంచి 20,000 రూపీస్ ఆఫ్లైన్ ఫీ ఇంక్రీజ్ అవుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. అంటే 1 lakh అవుతుంది ఫీజు. ఎందుకంటే ఆఫ్లైన్లో మేము కంప్లీట్గా ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాము, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము. ఆఫ్లైన్ రన్ చేయడం అనేది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, మీ అందరికీ తెలిసిందే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకుంటే మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఏం కవర్ చేస్తారు? జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్, మెయిన్స్, సీసాట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, యోజన, కురుక్షేత్ర కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, బిగినర్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రీగా మీకు వస్తుంది. ప్రిలిమ్స్ ముందు టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు జూన్ రాగానే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వగానే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ కిక్ స్టార్ట్ అయిపోతుంది. ప్రిలిమ్స్ ముందు బ్రేక్ ఇస్తాం. ప్రిలిమ్స్ అవ్వగానే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది కిక్ స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ అమ్మ. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు చూస్తుంటే గత 6-7 నెలలుగా నోటిఫికేషన్ల జాతర నడుస్తుంది. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వేరే చోట ఫీజులు కట్టేసిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి మళ్ళీ ఫీజులు కట్టుకుంటూ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఈ గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా ఒక్క రూపాయి పే చేయకుండా పాత ఫీజుతోనే ఎన్నోసార్లు వినే అవకాశం అనేది లభిస్తుంది. అలాగే ఆర్బీఐ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ మీకు ఫ్రీగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి వస్తుంది. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్, న్యూస్లో బాగా రగులుతున్న ఐటమ్ ది కేరళ స్టోరీ. ది కేరళ స్టోరీ అనే పేరుతో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఉన్న కంటెంట్ ఫాల్స్ నెరేటివ్, తప్పుడు ప్రచారం, ప్రోపగాండా అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి వ్యతిరేకిస్తూ దాన్ని బ్యాన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో ఆ కథ ఏంటనేది చూద్దాం. మోర్ దాన్ ఎ స్టోరీ టైటిల్ ఏమిచ్చారమ్మా? మోర్ దాన్ ఎ స్టోరీ. అంటే ఈ సినిమా అనేది కేవలం స్టోరీ మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంది అనే మీనింగ్తో రాశారు. ఏంటా ఎక్స్ట్రా అనేది మనం ఆర్టికల్ చదివితే అర్థమవుతుంది. ఫాల్స్ నెరేటివ్స్ అండ్ ప్రోపగాండా షుడ్ బి కౌంటర్డ్ బట్ నాట్ త్రూ ఎ బ్యాన్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మా ఇది. ఫాల్స్ నెరేటివ్ అంటే తప్పుడు కథలు, నెరేటివ్ అంటే ఒక స్టోరీ, ఒక విషయాన్ని కథలా చెప్పడం. అండ్ ప్రోపగాండా అంటే ఒక మిస్లీడ్ చేయాలి అన్న ఉద్దేశంతో, తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో చేసే ప్రచారాన్ని ప్రోపగాండా అంటాం. అర్థమవుతుందా? ఏ క్యాంపెయిన్ ఇంటెండెడ్ టు మిస్లీడ్ ఆడియన్స్, వాళ్ళు మిస్లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో చేసే ప్రచారాన్ని ప్రోపగాండా అంటాం. సో ఎవరైనా సరే తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసినా లేదా తప్పుడు ప్రోపగాండా చేసినా దాన్ని మనం కౌంటర్ చేయాలి, వ్యతిరేకించాలి. ఎలా? నాట్ త్రూ ఎ బ్యాన్, ఆల్ టుగెదర్ దాన్ని బ్యాన్ చేయడం ద్వారా కాదు, ఆ తప్పుల్ని ఎత్తి చూపడం ద్వారా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ హిందూ వాళ్ళు రైజ్ చేశారు. తప్పు చేసినప్పుడు తప్పుని ఎత్తి చూపాలి. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నప్పుడు దాన్ని ఎత్తి చూపాలి. ఆ ఫాల్స్హుడ్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా దాన్ని కౌంటర్ చేయాలి, కానీ ఆల్ టుగెదర్ బ్యాన్ చేయడం ద్వారా కాదు అని అర్థం. ద డిమాండ్ ఫర్ ఎ బ్యాన్ ఆన్ ది కేరళ స్టోరీ, ఎ ఫిల్మ్ అపరెంట్లీ బేస్డ్ ఆన్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎ ఫ్యూ ఉమెన్ జాయినింగ్ ద ఇస్లామిక్ స్టేట్ ఈజ్ ఇల్ కన్సీవ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేరళ స్టోరీ అనే మూవీ
బ్యాన్ చెయ్యాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో, అసలు ఏంటి మూవీ? ఎ ఫిల్మ్ అపరెంట్లీ బేస్డ్ ఆన్ ది ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎ ఫ్యూ ఉమెన్ జాయినింగ్ ద ఇస్లామిక్ స్టేట్. అంటే హిందూ ఉమెన్ని ముస్లిమ్స్ ప్రేమ పేరుతో, లవ్ జిహాద్ ప్రేమ పేరుతో ఆకర్షించి పెళ్ళిళ్ళు చేసేసుకొని ఇస్లామిక్ స్టేట్లో అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళని భాగస్వాములు చేసేస్తున్నారు, వాళ్ళని రాడికలైజ్ చేస్తున్నారు అన్న పాయింట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. కేరళలో ఇది జరుగుతోంది. చాలామంది మైనారిటీ కమ్యూనిటీస్ అంటే వేరే కమ్యూనిటీస్ చెందిన, హిందూ అనే కాదు వేరే కమ్యూనిటీస్కి చెందిన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ముస్లిం యువకులు వశపరుచుకొని వాళ్ళని రాడికల్స్గా మారుస్తున్నారు అనేది ఇతివృత్తంగా తీసుకొని చేసిన మూవీ ఇది. సో ఈ మూవీని బ్యాన్ చేయాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఇల్ కన్సీవ్డ్. అంటే అది సరైన ఆలోచన కాదు, అంటే సరైన ఆలోచన కాదు అని అర్థం. ఇట్ ఈస్ టు ది క్రెడిట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్స్ ఆఫ్ కేరళ అండ్ మద్రాస్ దట్ దే డిడ్ నాట్ ఈల్డ్ టు ది క్లామర్ ఫర్ ప్రొస్క్రైబింగ్ ది మూవీ. ఈ మూవీని ప్రొస్క్రైబ్ అంటే నిషేధించాలి, బ్యాన్ చెయ్యాలన్న క్లామర్ అంటే ఒక లౌడ్ రిక్వెస్ట్, అందరూ కలిపి జనాలందరూ కలిసి చేసే లౌడ్ రిక్వెస్ట్ మనం క్లామర్ అంటాం. ఈ క్లామర్కి మద్రాస్ కేరళ హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ లొంగలేదు. ఈల్డ్ టు అంటే లొంగిపోవడం, సబ్మిట్ అయిపోవడం. లొంగలేదు అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆ వాటిని మనం ఎప్రిషియేట్ చేయొచ్చు. ఇట్ గార్నర్డ్ అడ్వర్స్ పబ్లిసిటీ. గార్నర్ అంటే గ్యాదర్డ్, అడ్వర్స్ అంటే నెగిటివ్, రైట్? పబ్లిసిటీ అంటే నెగిటివ్గా ప్రచారం దానికి వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎ టీజర్ దట్ మేడ్ అన్ ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్ దట్ 32,000 girls have gone missing in Kerala, presumably to join the terrorist group. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ జాయిన్ అవ్వడం కోసం 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అంటే వీళ్ళందరినీ వశపరుచుకొని వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసేశారు అన్నట్టుగా టీజర్లో చూపించారు. అంటే అది ఎటువంటిది? ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్. అంటే నిజంగా కేరళలో ఇది జరిగి ఉండవచ్చు, కానీ 32,000 మంది మిస్ అయిపోయారు అనేది కొంచెం ఓవర్ అనమాట. అతిశయోక్తి అంటాం. అంటే ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేయడానికి అతిశయోక్తి, హడావిడి ఎక్కువ చేసి చెప్పడం. మీడియాకి జనరల్గా వీటికి ఎక్కువగా అలవాటు. అంటే ఏదైనా జనాల ఐబాల్స్ని గ్యాదర్ చేయడం కోసం ఓవర్ చేసి చెప్పే ప్రయత్నం చేయడం అనమాట ఇక్కడ జరుగుతుంది. సో టీజర్లో అలా ఓవర్ చేసి చూపించారు. సో వీటిని జాయిన్ అవ్వడం కోసం ఇవన్నీ చేసేసారని చెప్పేసరికి ఒక్కసారిగా నెగిటివ్ పబ్లిసిటీ ఈ పర్టికులర్ టీజర్కి, ఈ మూవీకి వచ్చింది. హవెవర్ ద ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ అగ్రీడ్ టు విత్డ్రా ద టీజర్. సో కోర్టులో ఫిల్మ్ మేకర్స్ టీజర్ని విత్డ్రా చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ క్యారీ ఏ డిస్క్లైమర్ దట్ ద ఫిల్మ్స్ కంటెంట్ ఈజ్ ఫిక్షనల్. ఓకే, ఈ ఫిల్మ్లో చూపించింది ఫిక్షనల్, కల్పితం అని డిస్క్లైమర్ కూడా వేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. The film's more notable feature is that it has been denounced అంటే publicly declared wrong as undisguised propaganda. డిస్గైజ్ అంటే ఏంటమ్మా? మారు వేషంలో ఉన్న. అన్డిస్గైజ్డ్ అంటే మారు వేషం కూడా లేదు, డైరెక్ట్గా ఓపెన్గా ప్రోపగాండా అంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. సో బేసికల్గా కేరళ స్టోరీ అనే మూవీకి పబ్లిక్గా వచ్చిన క్రిటిసిజం ఏంటి అంటే ఇది అన్డిస్గైజ్డ్ ప్రోపగాండా, అంటే జనాల్ని మిస్లీడ్ చేయడం కోసం తీసుకున్న ఒక ఐటమ్, ఒక అంశం అని క్లియర్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే పాయింట్ ఏంటంటే దేర్ కుడ్ బి ట్రూత్, దాంట్లో ట్రూత్ ఉండవచ్చు, కానీ వీళ్ళు ఎగ్జాజరేట్ చూపిస్తారు సినిమాలో. ఆ ఎగ్జాజరేషన్ అనేది తేడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతమంది వేరే కమ్యూనిటీస్కి చెందిన అమ్మాయిల్ని ముస్లిమ్స్ వశపరుచుకొని చేసేసారనగానే ఒక ముస్లిం కమ్యూనిటీ పట్ల విపరీతమైన ద్వేష భావం రగిల్చేలాగా ఈ కంటెంట్ అనేది ఉంటుంది. సో నిజంగా అంత జరిగిందా, జరగకుండా అంత జరిగినట్టుగా చూపించడం వల్ల కమ్యూనల్ ప్యాషన్స్ని రెచ్చగొట్టినట్టు కాదా అనే క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దోజ్ సీకింగ్ ద బ్యాన్, ఎవరైతే దీన్ని బ్యాన్ చేయమని కోరుకుంటున్నారో, అక్యూజ్ ఇట్స్ మేకర్స్, వాళ్ళు ఏమని ఆరోపిస్తున్నారు? ఈ మేకర్స్ అంటే ఏంటి? తయారు చేసిన ఈ ప్రొడ్యూసర్స్కి ఏమని ఆరోపిస్తున్నారంటే అక్యూజ్డ్ ఇట్స్ మేకర్స్ ఆఫ్ ట్రయింగ్ టు స్టోక్ కమ్యూనల్ ప్యాషన్స్. అదే చెప్పాను మీకు ఇప్పుడే. మతపరమైన, కమ్యూనిటీ పరమైన స్ట్రాంగ్ ఎమోషన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. అండ్ ప్రొజెక్టింగ్ ఏ ఫేక్ నెరేటివ్ అగెన్స్ట్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఒక తప్పుడు కథని సృష్టించడానికి, తప్పుడు ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి
దీనిపైన వీళ్ళపైన ఆరోపణ అనేది మనకి వస్తుంది. హవెవర్, ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఎనీ బ్యాన్ ఆన్ ద ఫిల్మ్ విల్ బీ కౌంటర్ ప్రొడక్టివ్. ఒకవేళ నిజంగా ముస్లిమ్స్ తప్పు చేస్తున్నారే అనుకుందాం, అయినప్పటికీ కూడా సినిమాని బ్యాన్ చేయడం అనేది విల్ ఓన్లీ యాక్ట్ కౌంటర్ ప్రొడక్టివ్. దానివల్ల రివర్స్, అంటే జరగాల్సిన మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకని? బ్యాన్స్ కెన్ బీ ఓవర్ టర్న్డ్ బై కోర్ట్స్. నువ్వు బ్యాన్ చేస్తావు, కోర్టుకి వెళ్తారు, కోర్టు దాన్ని ఓవర్ టర్న్ చేస్తుంది, అంటే బ్యాన్ని రద్దు చేస్తుంది. అండ్ దే టెన్ టు ఇవోక్ క్యూరియాసిటీ. అరే ఈ సినిమాలో ఏముందో, ఈ సినిమాని బ్యాన్ చేశారు, కోర్టు మళ్ళీ దాన్ని బ్యాన్ ఎత్తేసింది అని తిరిగి క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ అవుతుంది అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఆఫెన్ ఎండ్ అప్ మేకింగ్ మోర్ పీపుల్ ఫార్మ్ ఒపీనియన్స్ ఆన్ ఇట్స్ కంటెంట్. నార్మల్గా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే అది న్యూస్లోకి వచ్చిందో, కాంట్రవర్సీలోకి వచ్చిందో, విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే విపరీతమైన పబ్లిసిటీ వస్తుందో అందరూ దాని గురించి మాట్లాడతారు. మామూలుగా మాట్లాడకుండా ఊరుకుంటూ పోయే వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. దానివల్ల వీళ్ళు ఏదైతే వద్దనుకుంటున్నారో అదే జరుగుతుంది. అంటే కమ్యూనల్ ప్యాషన్స్ రెచ్చగొట్టకుండా ఉండాలనుకుంటారు, అదే జరుగుతుంది. నెగిటివ్ ఒపీనియన్ ముస్లిమ్స్ పట్ల ఫ్రేమ్ అవ్వకూడదని కోరుకుంటున్నారు, కానీ ఫ్రేమ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు ఆ సినిమా వచ్చింది, పెద్ద హిట్గా లేదా పోయింది అనుకోండి, ఎవడో కొంతమంది చూస్తే వెళ్ళిపోతారు. కానీ దాన్ని మనం విపరీతమైన క్రిటిసిజం చేసి దాన్ని బ్యాన్ చేయమని హడావిడి చేసి అలా చేసి ఇలా చేసి కోర్టు లెక్క చేసేసరికి ప్రతి ఒక్కడు అందులో ఏముందా చూద్దామన్న ఆలోచన పుట్టుకొస్తుంది. అప్పుడు వచ్చి ప్రతి ఒక్కడు దాన్ని చూసి ఇంకా ప్రతి ఒక్కరు అంటే చూద్దాం అనుకోని వాడు కూడా చూసి ఒపీనియన్స్ ఫామ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇన్ ఎఫెక్ట్ ఇట్ ఎన్హాన్సెస్ ది ప్రాపగాండా వాల్యూని తిరిగి ఎన్హాన్స్ చేస్తుంది బ్యాన్ చేయమని అడగడం వల్ల. అండ్ ఫర్దర్స్ ది అల్టీరియర్ మోటివ్ ఇఫ్ ఎనీ. వాళ్ళ యొక్క అల్టీరియర్ మోటివ్ అంటే వెనకాల ఇక్కడ ఏమిటంటే బయటికి కనిపించేది వేరు, బయటికి కనిపించకుండా లోపల ఉన్న మోటివ్ని మనం అల్టీరియర్ మోటివ్ అంటాం. అంటే లోపల ఏదో ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నారు అంటారు చూడండి. అంటే బయటికి కనిపించేది కాదు అల్టీరియర్ మోటివ్ అనేది. ఇప్పుడు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్స్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో వస్తాయనగా ఒక ఆయన అమెరికా నుంచి దిగాడు. కట్ల డబ్బులు పట్టుకుని దిగి విపరీతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక ఏరియాలోకి వచ్చి. సో మనకి బయటికి కనిపించేది ఏంటి? ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో ఈయన వచ్చాడు అని మనకు అనిపిస్తుంది. సో ఈ సేవ పొందిన వాళ్ళంతా ఆయన దేవుడిగా కొనియాడుతారు, నలుగురు నోట్లో ఆయన నాంతాడు. ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన ఒక పార్టీ టికెట్ పట్టుకొని నాకు ఓట్లు వేయండి అని వచ్చాడు. దెన్ పీపుల్ విల్ రియలైజ్ ఇంతవరకు ఈయన చేసిన సేవా కార్యక్రమాల వెనకాల ఎలక్షన్స్లో గెలవాలి అనే మోటివ్ ఉంది అని. సో సేవ చేయాలి అనేది బయటికి కనిపిస్తున్న మోటివ్, బట్ అల్టీరియర్ మోటివ్ ఏంటి? ఎలక్షన్స్లో గెలవాలి. సో దానికి ఆయన ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటున్నాడు అనేది అక్కడ పాయింట్. అర్థమవుతుంది? అల్టీరియర్ అంటే బయటికి కనిపించదు, ఎగ్జిస్టింగ్ బియాండ్ వాట్ ఈస్ ఆబ్వియస్. బయటికి కనిపించేదానికి బియాండ్ ఉండదు మనం అల్టీరియర్ మోటివ్ అంటాం. సో ఈ సినిమా ద్వారా వాళ్ళకున్న అల్టీరియర్ మోటివ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా ఫర్దర్ చేసినట్టు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్టు చేసినట్టే. ఏంటి? బ్యాన్ చేయాలని కాల్ చేయడం వల్ల దానికి ఇంకా పబ్లిసిటీ క్రియేట్ చేసి క్యూరియాసిటీ పెంచి ఎక్కువ మంది చూసేలా చేసినట్టు అవుతుందని దీని ఉద్దేశం. ఇట్ ఈస్ నౌ లీగల్లీ సెటిల్డ్ దట్ వన్స్ ఎ ఫిల్మ్ హ్యాస్ బీన్ సర్టిఫైడ్ బై ఎ స్టాట్యూటరీ అథారిటీ దెర్ ఈస్ రియల్లీ నో కేస్ టు బ్యాన్ వన్. సో లీగల్గా ఇట్స్ ఎ సెటిల్డ్ మ్యాటర్, దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఏంటది? ఒకసారి ఒక స్టాట్యూటరీ అథారిటీ సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉంది కదా, వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత బ్యాన్ చేసే కేసు లేదు. లాస్ pertaining to public order indeed empower the police and other local authorities to stop a film screening. అయితే పబ్లిక్ ఆర్డర్ని ఎంపవర్ చేసే లాస్ పర్టైనింగ్ టు పబ్లిక్ ఆర్డర్ రిలేటెడ్ టు అని అర్థం. పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ని, లోకల్ అథారిటీస్ని నిజంగానే ఎంపవర్ చేస్తాయి ఫిల్మ్ యొక్క స్క్రీనింగ్ని ఆపడానికి. బట్ ఇట్ విల్ బి పెరిలస్ టు డూ సో ఎవ్రీ టైమ్ ఏ గ్రూప్ డిమాండ్స్. ఒక గ్రూప్ బ్యాన్ చేయమని అడిగిన ప్రతిసారి మనం స్క్రీనింగ్ని ఆపే ప్రయత్నం చేసామనుకోండి, ఇట్ విల్ బి పెరిలస్ అంటే డేంజరస్, అది మంచిది కాదు. ప్రతిసారి బ్యాన్ చేయమని డిమాండ్ చేసిన ప్రతిసారి వీళ్ళు ఆపేస్తున్నారు అనుకోండి, ప్రతివాడు బ్యాన్ చేయమని అడుగుతాడు, అది సమస్య అనమాట. అందుకని అలా చెప్పారు. నెక్స్ట్ చూడండి, రిపోర్ట్స్ ఫ్రమ్ తమిళనాడు అండ్ కేరళ suggest that threats of protests have resulted in multiplexes and some cinema owners choosing not to screen the film. తమిళనాడు, కేరళ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయి మనకి?
థ్రెట్స్ ఆఫ్ ప్రొటెస్ట్, నిరసనలు వస్తాయి అనే థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ రిజల్టెడ్ ఇన్ మల్టీప్లెక్సెస్ అండ్ అదర్స్ అండ్ సమ్ సినిమా ఓనర్స్. మల్టీప్లెక్స్లు, కొన్ని సినిమా ఓనర్స్ ఈ స్క్రీన్ చేస్తే మళ్ళీ రిస్క్లు ఎందుకు, మళ్ళీ వచ్చి తగలెట్టేస్తారేమో, గొడవ పెడతారేమో అని భయానికి కొంతమంది దాన్ని స్క్రీన్ చేయకుండా, అంటే ప్రదర్శించకుండా ఉంచేశారనే రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి. ఇట్ ఈస్ నార్మలీ ద లోకల్ అథారిటీస్ హూ హ్యావ్ ఎ డ్యూటీ టు ప్రొవైడ్ అడిక్వేట్ సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన డ్యూటీ ఎవరిది? లోకల్ అథారిటీస్కి, యాజ్ రూల్డ్ బై ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ రూలింగ్ అదే చెప్తుంది. హౌవెవర్, అయితే రేదర్ దాన్ ద లా, it is prudent assessment of the ground situation that helps them make a decision. చట్టం కాదు వాళ్ళకి హెల్ప్ చేసేది, ప్రుడెంట్ అసెస్మెంట్ అంటే కేర్ఫుల్ వాచ్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ సిచ్యువేషన్. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ని సరిగ్గా అంచనా వేయడం, జాగ్రత్తగా అంచనా వేయడం ద్వారా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలనేది, అంటే సెక్యూరిటీ ఇవ్వాలా, బ్యాన్ స్క్రీనింగ్ని ఆపాలా, లేదా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే సినిమా రన్ అవుతుందా ఏంటి అనే విషయాన్ని వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. వాట్ ఈజ్ ఆల్సో కండెమ్నబుల్ ఈజ్ ద అటెంప్ట్ టు మేక్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ది కేరళ స్టోరీ. కండెమ్నబుల్ అంటే ఖండించదగ్గది, అంటే తప్పుబట్టదగ్గ ఇంకో అంశం ఏంటి అంటే ఇక్కడ ఈజ్ ది అటెంప్ట్ టు మేక్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ద కేరళ స్టోరీ. అంటే ఈ పర్టిక్యులర్ మూవీ నుంచి పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మేక్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ఇట్. చూడండి, టు మేక్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ సంథింగ్. చాలా జాగ్రత్తగా వినండి. క్యాపిటల్ అంటే ఒక మీనింగ్ రాజధాని, క్యాపిటల్ అంటే ఒక మీనింగ్ మూలధనం, పెట్టుబడి. క్యాపిటల్ అంటే ఒక మీనింగ్ సెంటెన్స్లో రాసే మొదటి క్యాపిటల్ లెటర్స్లో రాసే అక్షరం. చూడండి, క్యాపిటల్ లెటర్స్ అంటారు చూడండి, అవి. క్యాపిటల్ అనే పదానికి ఎన్నో, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు, అంటే మోస్ట్, అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్, ఉరిశిక్ష. క్యాపిటల్ అనే దానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. అలాగే టు మేక్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటే అర్థం ఏంటంటే టు యూజ్ ఎ సిచ్యువేషన్ టు యువర్ ఓన్ అడ్వాంటేజ్. ఒక సిచ్యువేషన్ని నీకు ఉపయోగపడేలాగా, నీ అడ్వాంటేజ్కి వాడేసుకోవడాన్ని టు మేక్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ సంథింగ్. టు మేక్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ద మూవీ అంటే అర్థం ఏంటి? ఈ మూవీని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి, ఎలక్షన్స్లో ఓట్లకి ఉపయోగించుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఖండించదగ్గ విషయం అని చెప్తున్నారు. ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఎలీజ్డ్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఆరోపిస్తున్నారు. ఏమని? దట్ ఓన్లీ దోస్ హూ సపోర్ట్ టెర్రరిజం విల్ క్రిటిసైజ్ సచ్ ఏ మూవీ. ఇలాంటి మూవీని క్రిటిసైజ్ చేస్తున్నారంటే వాళ్ళు టెర్రరిజంని సపోర్ట్ చేసే వాళ్ళే అవుతారు. టెర్రరిజంని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఇలాంటి మూవీని క్రిటిసైజ్ చేస్తారు, లేకపోతే ఎలా దీన్ని క్రిటిసైజ్ చేస్తారని చెప్పి మోదీ హిమ్సెల్ఫ్ ఆరోపించడం జరుగుతోంది. ఇట్ డస్ నాట్ బిహేవ్ హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ టు కమ్యూనలైజ్ ద డిబేట్ ఓవర్ ద ఫిల్మ్. ఈ ఫిల్మ్కి సంబంధించిన డిబేట్ ఏదైతే ఉందో, చర్చ ఏదైతే ఉందో, దానికి మతం రంగు పొలమడం ఏదైతే ఉందో, కమ్యూనలైజ్ చేయడం అంటే మతం రంగు పొలమడం. ఇది, ఈ పొలమడం ఏదైతే ఉందో హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్కి అది తగదు. డస్ నాట్ బిహేవ్ అంటే డజంట్ బిఫిట్ దెమ్, ఇది వాళ్ళకి తగదు, వాళ్ళకి సూటబుల్ కాదు, అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అలా మాట్లాడకూడదు అని అర్థం. కమ్యూనలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రొటెస్ట్స్ అగెన్స్ట్ అన్ ఎలీజిడ్లీ ఫాల్స్ నెరేటివ్ అబౌట్ ఎ స్టేట్ ఆర్ ఏ కమ్యూనిటీ విల్ నాట్ అమౌంట్ టు బ్యాకింగ్ టెర్రరిజం. చూడండి, ఇక్కడ ఎలీజిడ్లీ ఫాల్స్ నెరేటివ్ అంటే ఒక తప్పుడు కథ జరుగుతోంది అనే ఆరోపణ ఉంది, దానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన వ్యక్తపరిస్తే అది టెర్రరిజంని సపోర్ట్ చేసినట్లు కాదు. రైట్? ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ అందులో చూపిస్తున్నారు, కథ చూపిస్తున్నారు, దాన్ని నిరసిస్తూ మనం ప్రొటెస్ట్ చేస్తే అది టెర్రరిజంని సపోర్ట్ చేసినట్టు ఎలా అవుతుంది? The fear that the film purportedly grapples with. The fear that the film purportedly అంటే as stated to be, allegedly అంటే చెప్పబడుతున్న విధంగా. ఈ సినిమా ఏ భయాన్ని డీల్ చేస్తుంది? ఏంటది? దట్ యంగ్ పీపుల్ మే బీ టార్గెటెడ్ ఫర్ రాడికలైజేషన్. రాడికలైజేషన్ అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఉన్న వ్యక్తిని రాడికల్గా మార్చడం. రాడికల్ అంటే ఎక్స్ట్రీమిస్ట్గా మార్చడం. ఇప్పుడు దేశం పట్ల నార్మల్ న్యూట్రల్ ఫీలింగ్తో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేశానికి దేశ వ్యతిరేకగా మార్చేశారనుకోండి. ఈ దేశం నీకేమిచ్చింది, ఈ దేశం నీకేం చేసింది, దీనివల్ల మీ పూర్వీకులు చచ్చిపోయారు, ఇట్లా వాళ్ళకి లేనిపోని భావాలన్నీ వాళ్ళ మైండ్లో క్రియేట్ చేసి వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేకంగా తీవ్రవాదిగా మార్చారనుకోండి, అప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటాం? రాడికలైజేషన్ అంటాం. సో ఇక్కడ ఈ సినిమాలో ఏం చెప్తున్నారంటే యంగ్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేస్తున్నారు అనేది సినిమాలో చూపించారనమాట.
సో అదేదైతే ఉందో ఇట్ షుడ్ బి అడ్రస్డ్ బై ఐసోలేటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ అండ్ ఫాస్టరింగ్ బెటర్ అండర్స్టాండింగ్ అమాంగ్ కమ్యూనిటీస్. సో అంటే ముస్లిమ్స్ ఏమో ఇలా హిందువు వేరే మతాలకి చెందిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళ మతంలోకి మార్చేసుకొని వాళ్ళ రాడికల్స్గా మార్చేస్తున్నారు అనేది సినిమాలో చూపించారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అడ్రస్ చేయాలంటే ఈ ఒకవేళ అది నిజమైతే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి మనం? ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్ ఎవరు వాళ్ళని ఐసోలేట్ చేయాలి. అందరూ అదే పని చేస్తున్నారా, కొంతమంది చేస్తున్నారా, ఆ కొంతమందిని ఐసోలేట్ చేయాలి, సెపరేట్ చేయాలి. అండ్ ఫాస్టర్ అంటే ఎంకరేజ్ బెటర్ అండర్స్టాండింగ్ అమాంగ్ కమ్యూనిటీస్లో ఈ విషయం పైన అవగాహన కల్పించాలి. అవగాహన లేకుండా పూర్తి స్థాయి నెగిటివ్ వ్యూ అనేది మనం బిల్డ్ చేసామనుకోండి, పూర్తి స్థాయిలో నెగిటివ్ వ్యూ అనేది మనం బిల్డ్ చేస్తే ఏమవుతుందమ్మా, అందరూ ముస్లిమ్స్ని పూర్తిగా ఆ రకమైన నెగిటివ్ ధోరణితో ఆల్రెడీ నెగిటివ్ వ్యూతో చూసే పరిస్థితి వస్తుంది. సో దానివల్ల కమ్యూనల్ హేట్రెడ్ పెరిగిపోతుంది, మత సామరస్యం దెబ్బతింటుంది, దేశ సమగ్రత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇలాంటి అంశాలపైన నిజం ఏంటి అనేది ప్రజలందరికీ తెలియజేయాలి. కరెక్ట్ అండర్స్టాండింగ్ అనేది అన్ని కమ్యూనిటీస్లోకి వెళ్ళాలి. ద మిస్చీఫ్ రాట్ బై ఎ ఫాల్స్ ప్రొజెక్షన్ ఆఫ్ రియాలిటీని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఏ ట్రబుల్ అయితే, మిస్చీఫ్ అంటే ట్రబుల్, రాట్ అనేది రెక్ అనే పదానికి WREAK రెక్ అనే పదానికి పాస్ట్ టెన్స్. అది రెక్ అంటే కాజ్, ఇన్ఫ్లిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్లిక్ట్, కాజ్ అంటే కలిగించడం. సో వీళ్ళు ఏ ట్రబుల్ అయితే ఈ తప్పుడు ప్రొజెక్షన్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఈజ్ బెస్ట్ అండన్ అంటే దాన్ని కౌంటర్ చేయడం, ఆ ట్రబుల్ జరగకుండా చేయడం. ఎలాగా? త్రూ ఎక్స్పోజింగ్ ద ఫాల్స్హుడ్, ఆ తప్పుని ఎక్స్పోజ్ చేయడం ద్వారా. అండ్ ది అండర్లయింగ్ మోటివ్, ఈ సినిమా తీసిన వాళ్ళ అల్టీరియర్ మోటివ్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా. మీరు ఒకవేళ నిజంగా తప్పు చూపించారు సినిమాలను భావిస్తే వాళ్ళు తప్పు చూపించారనే విషయాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళ మోటివ్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాట్ త్రూ హేస్టీ బ్యాన్స్. ఓకే, త్వరగా తీసుకునే నిర్ణయాలు బ్యాన్ చేసేయాలన్న గోల ద్వారా మనం సాధించలేము. దానివల్ల క్యూరియాసిటీ పెరిగి ఇంకా నెగిటివ్ అవుతుంది తప్పితే ఉపయోగం లేదని అర్థం. ఇది పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్న చాలామంది స్టూడెంట్స్ ప్రెడామినెంట్గా ఎందుకు చూస్తున్నారు తెలుగులో అంటే ఇంగ్లీష్లో వీక్గా ఉండడం వల్ల, ఓన్గా చదివితే మీనింగ్ అర్థం కావట్లేదు అన్న భావజాలం వల్ల. యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ కావచ్చు, మీకు బేసిక్ వొకాబులరీ అనేది స్ట్రాంగ్గా లేకపోతే న్యూస్ పేపర్ చదవడం చాలా కష్టం. న్యూస్ పేపర్ చదవలేకపోతే కరెంట్ అఫైర్స్ని అర్థం చేసుకోవడం, ఎగ్జామ్లో ఇంగ్లీష్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో దీనికోసం మనం అందిస్తున్న కోర్సు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది లైవ్ కోర్స్. దీంట్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. హిందూ పేపర్ నుంచి వొకాబులరీ ఇందులో కవర్ చేయడం కూడా జరుగుతుంది. సో కేవలం 3,000 రూపాయల ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు పొందొచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేలాగా నేను క్లాసెస్ అందులో చెప్పడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్. గత 3 సంవత్సరాలుగా నేను చెప్పిన పాత క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. యూ కెన్ గో త్రూ ఓల్డ్ వీడియోస్ ఆల్సో. సో ఇవాళ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. డైలీ ఒక ఎకానమీ బేస్డ్ MCQ కూడా మీకు ఇందులో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి ఇవాళది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్? డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్కి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు అంటే తప్పుడు స్టేట్మెంట్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. దీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే వీటిని ఎస్టాబ్లిష్ చేస్తాయని చెప్పి RBI నోటిఫికేషన్ చెప్తుంది. రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ వీటికి అలో చెయ్యట్లేదు. పేమెంట్ బ్యాంక్స్ దీస్ వర్ నాట్ అలౌడ్ టు స్టార్ట్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. ఓకే, పాస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రెగ్యులర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి మాత్రమే అలో చేశారు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయడానికి. రెండవది, ద సర్వీసెస్ ఇంక్లూడ్, సెకండ్ పాయింట్ చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ ఫర్ కస్టమర్స్. సో ఇందులో ఏ సర్వీసెస్ ఉంటాయంటే, మీరు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్కి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయొచ్చు, రికరింగ్ డిపాజిట్ కూడా ఓపెన్ చేయొచ్చు, కొన్ని రకాల లోన్స్ కోసం కూడా మీరు రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ పేరులోనే ఉంది చూడండి, బ్యాంకింగ్ అనేది డిజిటల్గా జరుగుతుంది అంటే ఆన్లైన్ అనే పాయింట్ కాదు అక్కడ. సో ఒక ఫిజికల్గా యూ విల్ గో టు ఏ ప్లేస్, కానీ అక్కడ స్టాఫ్ ఉండరు.
మెషినరీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఏటీఎం మెషిన్ ఎలా అయితే ఉందో, ఏటీఎం వెళ్తాం, కార్డు పెడతాం, తీసుకుంటాం. అలాగే క్యాష్ డిపాజిట్ మెషిన్స్ కొన్ని చోట్ల ఉంటాయి. డబ్బులు ఉంటాయి, నువ్వు డిపాజిట్ చేసేస్తావు, అకౌంట్ నెంబర్ పెడతావు, అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. అలాగే ఒక సర్టెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ ఎ లోన్ బై అప్లయింగ్ డీటెయిల్స్. అలాగే యూ కెన్ ఎఫ్డి మీరు ఓపెన్ చేయొచ్చు, ఆర్డీలు ఓపెన్ చేయొచ్చు, క్యాష్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. కొన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సన్స్ హెల్ప్, మనిషి లేకుండానే, స్టాఫ్ లేకుండానే చేసుకునే సదుపాయం అది కల్పిస్తుంది అనమాట. అది పాయింట్. సో అందుకని ఈ రెండో పాయింట్ కూడా మనకి కరెక్టే. అక్కడ అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు. మూడోది, ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఫిక్స్డ్ పాయింట్ బిజినెస్ యూనిట్ హౌసింగ్ ఎ సర్టెన్ మినిమం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డెలివరింగ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. కరెక్ట్, ఇప్పుడు చెప్పుకుంది అదే కదా. సర్టెన్ మినిమం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ డెలివర్ చేయడానికి. స్టాఫ్ అనే వాళ్ళు ఉండరు, ఒక్క ఆపరేటర్ హెల్ప్ కోసం ఉంటాడు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్పడానికి, అంతకంటే ఉండరు. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ త్రూ చెక్స్, పే ఇన్ స్లిప్స్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్స్. అబ్సల్యూట్లీ రాంగ్. పే ఇన్ స్లిప్ అంటే అర్థం ఏంటి, స్లిప్ రాసి మనం సర్వీసెస్ ఇస్తాం చూడండి, ఒక మనిషే ఉండడు, బ్యాంక్ స్టాఫ్ లేకుండా నువ్వు పే ఇన్ స్లిప్ రాసి, చెక్కులు ఇచ్చి, చెక్ డిపాజిట్లు, పే ఇన్ స్లిప్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్, ఇవన్నీ రెగ్యులర్ బ్యాంకింగ్ సర్వీసెస్లో బ్యాంకింగ్ స్టాఫ్ ఉంటే మనం చేసేవి. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్లో స్టాఫ్ ఉండరు, కాబట్టి ఇది జరగదు. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్. ఏది ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? అది ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్ కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. సో దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్.